కరివేపాకు గురించి మీకు తెలుసో లేదో నాకు తెలియదు కానండి, నాకు తెలిసిన కొన్ని విషయాలు మాత్రం నేను చెప్తానన్నమాట. ఈ కరివేపాకుకి వెంకటేశ్వర స్వామికి చాలా పెద్ద అనుబంధం ఉందండి. ఎవరికైనా తెలుసా? మేబీ తెలిసే ఉంటుంది. వ్రతాలు చేసేవాళ్ళకి వెంకటేశ్వర స్వామి గురించి, ఆయన మీద భక్తితో ఉన్న వాళ్ళ గురించి, ఆయన మీద భక్తి ఉన్న వాళ్ళకైతే కంపల్సరీ తెలుస్తుంది అనమాట. ఈ కరివేపాకు ఆయన ఏమంటారు, మర్చిపోయానండి, చెప్తాను ఆగండి. అలివేలు మంగతాయారు, సత్యభామ ఇద్దరు అక్క చెల్లెళ్ళు కదండి, వేరు కుటుంబాలకు చెందిన వాళ్ళు. వీళ్ళిద్దరూ వెంకటేశ్వర స్వామి గారికి భార్యలు అన్నమాట. ఫస్ట్ భార్య అలివేలు మంగతాయారు, అంటే ఈవిడి మరదలు, ఆయనకి స్వయాన మేనత్త కూతురు. ఎన్నో సంబంధాలు వెంకటేశ్వర స్వామి గారికి చూస్తుంటుంటే కుదరక, అలివేలు మంగతాయారు గారికి కూడా ఎన్నో సంబంధాలు చూసిన కుదరక, అప్పుడు ఇరు కుటుంబాలు రెండూ కలిపి అలివేలు మంగతాయారిని వెంకటేశ్వర స్వామికి ఇచ్చి వివాహం చేశారంటండి. అయితే అలివేలు మంగతాయారు అంటే వెంకటేశ్వర స్వామి గారికి అసలు ఇష్టం లేదంట. వెంకటేశ్వర స్వామికి ఇష్టం లేదు, ఎందుకంటే ఆయన మన సత్యభామ గారిని లవ్ చేస్తున్నారంట. ఏదో నాకు మా పెద్దలు చెప్తే నేను మీకు ఈ స్టోరీ చెప్తున్నా. అయితే పెళ్లి చేసిన 3వ రోజు నాడు సారుతో కాపురానికి పంపిస్తారు కదండి, అలాగే అలివేలు మంగతాయారిని వెంకటేశ్వర స్వామి వద్దకి పంపుతుంటుంటే ఆయన అన్నాడంట, వీళ్ళంతా కూడా ఆయనకి సారి సిద్ధం చేశారండి. చాలా వ్యాన్లు, అంటే లారీలు, ఎడ్ల బండ్లు అప్పట్లో ఉండేను, బోల్డ్ అంత సారి ఆయనకి సిద్ధం చేశారంటండి. ఆయన తెలివితేటలతో సారంతా చూసి స్వయాన వెంకటేశ్వర స్వామి మేనత్త అంటే అత్తగారు అడిగిందంటండి, నాయనా నీకు ఇంకేమైనా కొదువు ఉంటే చెప్పు, నా కూతురు గడప దాటి లోపలికి వచ్చే లోపే నీకు అది కూడా నేను తక్కువ చేయకుండా చూస్తాను అని అంటే, ఈ వెంకటేశ్వర స్వామి గారు ఎలాగైనా అలివేలు మంగతాయారిని విడిపించుకోవాలి, వదిలించుకోవాలని చెప్పి నాకు అన్నీ వచ్చినాయి, కానీ నాకు కరివేపాకు కావాలి అని అడిగాడంట. అయ్యో ఇదెంత పని, మేము ఇప్పుడే వెళ్ళి నీకు కావలసినంత కరివేపాకు తీసుకొస్తామని చెప్పి తల్లి తండ్రి అలివేలు మంగతాయారు వచ్చిన బంధువులంతా కలిసి కరివేపాకు కోసం వెళ్తే, ఈ లోపలే రాత్రికి రాత్రి వెంకటేశ్వర స్వామి గారు ఊహించి అది ఆలోచన చేసి ఏం చేస్తే తను కాపురానికి రాదని చెప్పి దేశం మీద ఉన్న ప్రతి ఒక్క కరివేపాకు చుట్టుని ఒక గంగుల పురుగు రూపంలో అయ్యి ఆయన ఊదేశాడంటండి. మొత్తం ఒక్క ఆకు కూడా లేకుండా చెట్టుకి మొత్తం ఊదేశాడంట. ఊదేస్తే వీళ్ళు ఊరు వాడ అన్నీ తిరిగినా, కాళ్ళు అరగదీసుకుని తిరిగినా సరే వాళ్ళకి కరివేపాకు దొరకలేదండి. దొరక్క పొద్దుటి నుంచి సాయంత్రం వరకు తిరిగి వచ్చి వెంకటేశ్వర స్వామిని అడిగారంట. ఏమని? స్వామి అంతా తిరిగాము, మా దురదృష్టం ఏంటో తెలియట్లేదు, మాకు ఆకు చిగురు కూడా మాకు దొరకకపోయింది, ఈ ఒక్క తప్పుని మరణించి నా బిడ్డని కాపురానికి తీసుకోండి స్వామి అని అంటే, కుదరదు అన్నాడంటండి ఆయన. కుదరదు అని అంటే అలివేలు మంగతాయారు అందంటండి, భార్యనైనా నన్ను ఒక కరివేపాకు కోసం మీరు విడిచిపెట్టడం ఎంతవరకు న్యాయం, నా తల్లిదండ్రులు నేను పంపించేస్తున్నాను, చావైనా బ్రతికైనా మీతోటే అని చెప్పేసి ఆవిడ గడప లోపలికి అడుగు పెట్టిందంటండి. అయినా సరే ఆయన మనసు అంగీకరించక ఒక తెల్లారగట్ల ఆయన అంటే ఏమంటారు దాన్ని, లోకంలో జరిగే చెడు ప్రభావాలు అన్నీ తొలగించడానికి ఆయన ఒక టైం కేటాయించుకుని ఉండేవాడు అంటండి. ఆ టైం అయిపోయిన తర్వాత వేరే చోటకి వెళ్ళడానికి సిద్ధమవుతుంటే అలివేలు మంగతాయారు గ్రహించిందంటండి, నా భర్త మొత్తం అంతా తిరిగి పనులన్నీ చేసుకుని అందరికీ క్షేమాన్ని ఇస్తున్నాడు, కానీ ఒక్క టైంలో తెల్లవారుజాము 4 గంటలకి ఎలా ఎక్కడికి వెళ్తున్నాడని పసిగడితే అప్పుడు అలివేలు మంగతాయారికి కనిపించింది ఏంటంటే సత్యభామ ఇంటికి వెళ్ళడానికి సిద్ధపడ్డాడు ఈయన. అప్పుడు అలివేలు మంగతాయారు చూసి, నా కాపురంలోనే నిప్పులు పోస్తావా నువ్వు, ఒక ఆడదాని వయ్యుండి అని చెప్పేసి వెంకటేశ్వర స్వామికి సత్యభామకి ఒక శాపనార్థం పెట్టిందంటండి. నా భర్త కోడి కూయక మునుపు నీ ఇంట ఉండేటప్పటికి తెల్లారిపోవాలి, అంటే కోడి కూసే లోపులు నీ ఇంట ఉన్నప్పుడు తెల్లారిపోవాలి అని శాపనార్థం పెట్టిందండి. అయితే వెంకటేశ్వర స్వామి వాళ్ళు ఆయన తెల్లారిపోతే కాపురం చేయడానికి లేదంటండి, వాళ్ళ ఆచారం ప్రకారం, వాళ్ళ వంశ ప్రకారం. నాకు సరిగ్గా ఐడియా లేదు, కానీ కథ మాత్రం ఇదే రియల్గా నేను చదివాను, విన్నాను కూడా. అయితే ఎప్పుడు ఆయన సత్యభామ ఇంటికి వచ్చేటప్పటికి కోడి కూసేసేది.
మరలా వెళ్ళిపోయేవాడు. మరలా తెల్లారి గట్ల వచ్చి కోడి కూసేసేది. అలా ఈ కోడి కూయడంతో కాపురం చేయక, అటు అలివేలు మంగతాయారుతో కూడా కాపురం చేయకపోయి, ఇద్దరికీ కాపురంతో చేయకపోయి ఆయనకి పిల్లలు కలగలేదంటండి. ఇదే ఈ స్టోరీ. ఆనాటి ఆ వెంకటేశ్వర స్వామికి ఈ కరివేపాకు అంత పాపం చేసిందో ఏమో నాకు తెలియదు, కానీ ఆ ముగ్గురిని అలా పిల్లలు లేకుండా విడగొట్టింది. కానీ నాకు మాత్రం ఈ కరివేపాకు లేకపోతే కనీసం తాలింపు కూడా నేను పెట్టను అనమాట. నా ఫ్రిడ్జ్లో ఇంతంత కరివేపాకు ఉండాలి. నా పుట్టింటి నుంచి నాకు ఎన్నో సరుకులు వస్తాయి, కానీ నా అత్తింటి నుంచి వచ్చే అతిపెద్ద ఆస్తి ఇది ఒక్కటే కరివేపాకు. మా అత్తగారు అయిపోయిన ప్రతిసారి చెట్టు నుంచి పంపుతుంది అనమాట. ఈ కరివేపాకును చూసిన ప్రతిసారి అనుకుంటాను వీడియో పెట్టాలి 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 అని. అలా వెంకటేశ్వర స్వామిని, సత్యభామని, అలివేలు మంగతాయారు గారిని విడగొట్టిన ఈ యొక్క పెద్ద కరివేపాకు స్టోరీ అనమాట. నచ్చితే లైక్ చేయండి, లేదా మీకేమైనా ఇందులో తప్పు ఒప్పులు ఉంటే నాకు కామెంట్ చేయండి. ఇంతో కాదో ఇదే ఇలానైనా చెప్పడం కాదో నాకు కంపల్సరీ కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా చేయండి. వీడియో అయితే ఇన్ని రోజులు నేను చాలా లేట్గా పెట్టాను, నాకు ఇంట్లో చిన్న ఫంక్షన్ ఉండడం గురించి. తప్పకుండా నా వీడియోని లైక్ చేస్తారనుకుంటున్నాను. ఇందులో తప్పులు మాత్రం నాకు క్లారిటీగా చెప్పండి. నాకు ఇంతే తెలుసు ఈ కథ, మరి ఇంకా ఇందులో ఏమన్నా మార్పు షేప్లోనేమో నాకైతే తెలీదు. అంతే ఈ వీడియో. బాయ్ బాయ్.